ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలియజేశారు. కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని ఆయన వివరాలను వెల్లడించారు. కష్టకాలంలో సరళీకృత జీఎస్టీ విధానం కారణంగా అన్ని రకాల వస్తువులపైన ధరలు తగ్గటం కారణంగా మధ్యతరగతి పేదవాళ్ళకి చిన్న పరిశ్రమలకి పెద్ద ఎత్తున ఊరటగా ఉంది. ఈ యొక్క ఊరట ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేసే విధంగా ఆంధ్రదేశ యావత్తు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభలు జరుగుతున్నాయి. ఆ యొక్క సభల్లో అతి ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఆయన ఆహ్వానించి ఆయనకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే అత్యంత వైభవపేతమైన మా దేవాలయం ఉందో శక్తిపీఠము, అలాగే జ్యోతిర్లింగం కలిసిన ఏకైక ప్రాంగణం దేశవ్యాప్తంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకోవటం. ఉదయం 11 గంటలకి ఆయన వస్తున్నారు ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే శివాజీ మహారాజ్ ఆయన ధ్యానం చేసిన మందిరం ఉంది. ఇక్కడే మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఆయన కోటలున్నాయి, కానీ ధ్యానం చేసుకునే ఏకైక ప్రాంతం ఆయన శ్రీశైలంకి వచ్చి ధ్యానం చేసుకోవడం జరిగింది.